హాయ్ ఫ్రెండ్స్. ఈ రోజైతే ఒక బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అయితే నేను ఫేస్ చేశాను. ఫ్లిప్‌కార్ట్‌లో సామ్‌సంగ్ 1200 మొబైల్ అయితే ఆర్డర్ పెట్టాను. సో, అదైతే నాకు ఎవరో వాడేసిన ప్రొడక్ట్, పాత ప్రొడక్ట్ రిపేర్‌కొచ్చి మన రిపేర్ షాప్స్‌లో ఉంటాయి కదా! సో, అలాంటిదైతే నాకు కొరియర్‌లో అయితే వచ్చింది. సో, అది ఫుల్ ప్యానెల్ కూడా డ్యామేజ్‌లో అయితే ఉంది. సో, కస్టమర్ కేర్‌కైతే కాల్ చేసి కంప్లెయింట్ చెప్పాను. వాళ్ళకి నేను చెప్పాను నా దగ్గర ఆల్రెడీ అన్బాక్స్ ఓపెనింగ్ చేసేటప్పుడు వీడియో కూడా తీశాను. సో, ఆ వీడియో కూడా ప్రూఫ్ ఉంది నా దగ్గర అని చెప్తే కూడా వాళ్ళు సామ్‌సంగ్ సర్వీస్ సెంటర్‌కైతే ఎళ్ళండి. అక్కడ కంప్లెయింట్ చెప్పి జాబ్ కార్డ్ అయితే ఇస్తారు. సో, ఆ జాబ్ కార్డ్ అయితే మాకు ప్రూఫ్‌గా కావాలి అన్నారు. సో, అలాగే వాళ్ళు చెప్పినట్టుగానే నేను సామ్‌సంగ్ సర్వీస్ సెంటర్‌కి కూడా వెళ్ళాను. అక్కడ వాళ్ళకెళ్లి చూపిస్తే మేడం ఇది 3 ఇయర్స్ బ్యాకే దీన్ని స్టాప్ చేశారు. మీకెలా వచ్చింది అని అడిగారు. సో, మొబైల్ అయితే వాళ్ళకి చూపించిన తర్వాత ఇదంతా ఫేక్ ప్రొడక్ట్ మేడం. ఇదంతా డూప్లికేట్. అసలు ఇది ఒరిజినలే కాదు. బ్యాటరీ కూడా ఒరిజినల్ కాదు అనేసి జాబ్ కార్డ్ కూడా మేము రైజ్ చేయలేము అనేసి అయితే అన్నారు. సో, సర్వీస్ సెంటర్ దగ్గర నుంచి నేను మళ్ళీ కస్టమర్ కేర్‌కి అయితే కాల్ చేశాను. వాళ్ళు ఎంత చెప్పినా కూడా లేదండి ఇది ప్రొడక్ట్ జాబ్ కార్డ్ కూడా రైజ్ చేయలేమంట. ఇది డూప్లికేట్ ప్రొడక్ట్ అంట అని వీళ్ళు కస్టమర్ కేర్ వాళ్ళు అసలు తీసుకోవట్లేదు. జాబ్ కార్డ్ రైజ్ చేయలేమని చెప్తున్నారంటే కూడా లేదండి మాకు జాబ్ కార్డే కావాలి. మీ వీడియో ప్రూఫ్ కూడా మాకు అవసరం లేదు. సారీ మేడం మేమేం చేయలేము అనేసి కాల్ అయితే కస్టమర్ కేర్ వాళ్ళైతే కట్ చేశారు. సో ఫ్రెండ్స్ నా ఎక్స్‌పీరియన్స్ బట్టి మీ అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆన్‌లైన్‌లో ఏదైనా ప్రొడక్ట్ పెట్టుకునేటప్పుడు రిటర్న్ పాలిసీ ఉందా లేదా అనేసి జాగ్రత్తగా చూసుకొని ఎస్పెషల్లీ ఈ ఎలక్ట్రిక్ వస్తువులైతే చాలా జాగ్రత్తగా అయితే ఆర్డర్ పెట్టుకోండి. నాలాగా మీరు కూడా మోసపోకూడదని ఈ వీడియో అయితే పెడుతున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బై. టేక్ కేర్.